గురుభ్యో నమః. హరి ఓం. మర్కట కిశోర న్యాయము అని, లేదా ఇంకొక న్యాయం ఉంటుంది. ఏంటిది? మార్జాల కిశోర న్యాయము అని రెండు న్యాయాలు ధర్మం లోపల, న్యాయ మీమాంస లోపల మర్కట కిశోర న్యాయము అని చెప్పి మనం ఇందరు కూడా ఒకసారి చెప్పుకున్నాం. అంటే కోతి తన పిల్లను ఆశ్రయించి సంచరించడము ఏదైతే ఉందో, భగవత్ స్వరూపం కోతి అయితే, తల్లి కోతి అయితే, ఆ పిల్ల కోతి జీవాత్మ, జీవుడు. మరి ఇక్కడ మర్కట కిశోర న్యాయం లోపల ఈ జీవాత్మ తాను వెళ్ళి తల్లిని ఆశ్రయిస్తుంది, తల్లి కోతిని ఆశ్రయిస్తుంది. అది మర్కట కిశోర న్యాయం. అంటే జీవుడు తన ప్రయత్నం చేత తల్లి యొక్క చర్మాన్ని పట్టుకొని ఏ విధంగా ఆశ్రయించి ఉంటాడో, తన ప్రయత్నం అంటే జీవుని యొక్క ప్రయత్నం వల్ల ఆ భగవంతుని పొందడం అనేది ఒక ప్రయత్నం. ఇక రెండవ ప్రయత్నం ఏంటిది? మార్జాల కిశోర న్యాయము. అంటే మార్జాలం అంటే పిల్లి తన పిల్లల దగ్గరికి తానే స్వయంగా వస్తుంది తప్ప పిల్లలు తల్లి దగ్గరికి వెళ్ళవు. పిల్లి ఎక్కడ ఉంటాయో, తల్లి పిల్లలు ఎక్కడ పెడుతుందో పిల్లలు అక్కడే ఉంటారు తప్ప, ఆ తల్లే అవసరమైతే పిల్లల దగ్గరికి వస్తుంది తప్ప పిల్లలు తల్లి దగ్గరికి వెళ్ళవు. కానీ మర్కట కిశోర న్యాయం లోపల ఎప్పుడు ఆల్వేస్ తల్లి దగ్గరికి పిల్లలే వెళ్తాయి తప్ప తల్లి ఎప్పుడు కూడా ఆ కోతి పిల్లల దగ్గరికి రాదు. అంటే భగవంతుని అంటిపెట్టుకోవడానికి జీవుడు అయినటువంటి, ప్రాణి అయినటువంటి పిల్ల కోతులు ప్రయత్నం చేస్తాయి ఆ మర్కట కిశోర న్యాయంలో. కానీ మార్జాల కిశోర న్యాయం లోపల భగవంతుడే భక్తుల దగ్గరికి వస్తాడు, జీవుని దగ్గరికి వస్తాడు. అది న్యాయమయ్యా అని సీతాదేవి చెప్తుంది. రహస్యం, విశిష్టాద్వైత రహస్యం లోపల మార్జాల కిశోర న్యాయము, మర్కట కిశోర న్యాయం అనేది ఏవైతే రెండు ఉన్నాయో, భక్తుడు ప్రయత్నం చేసేది ఏదైతే ఉందో తన ప్రయత్నం వల్ల విఫలం కావచ్చు. ఒకవేళ తన భక్తిలో కానీ, శ్రద్ధలో కానీ, కర్మలో కానీ, జ్ఞానంలో కానీ లోపం ఏర్పడితే భక్తుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా కాలం పట్టవచ్చు, చాలా జన్మలు ఎత్తాల్సి వస్తుంది, చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో జనార్దన అని చెప్పి తన యొక్క ప్రయత్నం ఏమీ లేకుండా, నాకు నువ్వు తప్ప ఏ దిక్కు లేదయ్యా, నీవే నాకు సకలము సర్వము, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే దైవం, సకలము నీవే అని ఎవడైతే శరణాగతి పొందుతాడో, ప్రపన్నుడు అవుతాడో, వాడి దగ్గరికి భగవంతుడే స్వయంగా వస్తాడు మార్జాల కిశోర న్యాయంగా అని చెప్పడము ఈ శ్లోకం యొక్క అంతరార్థం అని తెలుసుకోవాలని కోరుకుంటూ, రఘునందన పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ.